హాయ్ అండి. ఈరోజు వామన్నం రెడీ చేద్దాం. వామన్నంకి అన్నం పెట్టుకున్నాను. అన్నం పొడి పొడిగా చేసుకోవాలి. ముందని ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వామన్నం రెడీ చేద్దాం. కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేస్తాను. వామన్నంకి పల్లీలు అంటే కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. కాకపోతే తిన్నప్పుడు కొద్దిగా పంటి తగులుతాయి కదా, తినాలనిపిస్తుంది అని వేస్తున్నాను. అవి కొద్దిగా చిట్లిన తర్వాత లైట్గా ఏగాయి. ఇప్పుడు శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఒక స్పూను వాము ఎక్కువ వేసినా ఘాటు వస్తుంది. మంచిగా వేయించుకోవాలి. బాగా వేగాయి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన లేదు. కాకపోతే వామన్నం తిన్నప్పుడు ఉల్లిపాయ తగులుతుంటే భలే ఉంటుంది, బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే మనకు సరిపడా ఉప్పు. చక్కగా కలుపుకోవాలి. సింపుల్ అండి, బాగుంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు పోపులో వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసానండి. అయినా వేడికి మగ్గిపోతాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర. చక్కగా మగ్గాయండి. ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. చక్కగా వామన్నం రెడీ అయినట్టేని. వామన్నం రెడీ అయిందండి. ఇంతే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టచ్చు. బ్రేక్ఫాస్ట్లోనికి లంచ్ బాక్స్ కట్టుకుంటే అరుగుదల బాగుంటుందండి. వాము వేస్తాం కదా, బాగుంటుంది. పిల్లలకి అరుగుదల కావాలనుకుంటే లైట్గా వామేసి వామన్నం వారానికి 1-2 సార్లు పెడితే బాగుంటుందండి. అంతే, రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. పల్లీలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేదంటే ఆపుకోవచ్చు. రెడీ అయిపోయిందండి వామన్నం. చూడండి, ఎంతో రుచికరమైన వామన్నం. ఆరోగ్యం కూడా బాగుంటుంది.